వెల్కమ్ టు సురేఖరాలు ఛానల్. ఇప్పుడు మనం చేపల లేకుండానే చేపల కూర చూద్దాము. టేస్ట్ అయితే అచ్చం చేపల పులుసు లాగే ఉంటుంది. సూపర్గా ఉంటుంది. చూద్దాం రండి. ఈ చామగడ్డలు ఎంతమందికి తెలుసో చూడండి. ఇలా వేసి నీళ్ళలో వేసి ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు గింజలన్నీ వేసుకోవాలి. అందులో కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. అంటే చేపల పులుసుకి ఎక్కువ మెంతులు యూజ్ చేస్తారు కదా, బాగుంటుంది. అది చిటపటైనాక ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయ కరివేపాకు వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. అది కొంచెం గోల్డ్ కలర్లో వచ్చిన తర్వాత తెల్లగడ్డలు కొంచెం ఎక్కువ వేసుకొని తెల్లగడ్డలు బాగా దంచి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత టమాటాలు వేసుకొని టమాటాలు బాగా గుజ్జుగా అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న తర్వాత అది రోస్ట్ అవుతుంది. ఆ లోపల మనం ఇది ఇలా ఉడికిపోతుంది. ఇలా వచ్చి పక్కన పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. చిన్న చిన్నగా ముక్కలుగా మీకు ఎలా ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్ అలాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా అది అయిపోయిన తర్వాత కారపొడి ధనియాల పొడి వేసేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకొని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. చింతపండు ఆల్రెడీ నానబెట్టుంటాము. ఎక్కువ చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు గుజ్జు తీసి పెట్టుకొని ఇది చింతపండు రసం అందులో వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. అంటే ఈ ఇగురు అనేది దగ్గరికి వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత అంతే దింపేసుకోవడమే. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. సంగట్లోకి అయితే బీభత్సంగా ఉంటుంది. నేనైతే చేశాను. మేము ఇట్ట తింటాము కూడా. యాక్చువల్లీ ఇది చాలా బాగుంది. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ చేసుకొని ప్లీజ్